ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనుష్యులతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని పూర్వాపరాల్లోనికి మనం వెళ్ళి చూడాలి. మూలాలు అంటారు. మూలాలలోనికి వెళితే బైబిలులో ఒక మంచి మాట దేవుడు యథార్థవంతుడిగా తన పిల్లలమైన మన కొరకు ఆయన ఏది దాచకుండా ఒక మంచి మాట తన సర్వ సైన్యానికి చెప్పాడు. ఆ మాటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. మనము మాటలాడుచున్న మనము వెళ్ళవలసిన రాబోవు లోకము, దేవుడున్న లోకము, పరలోకము రకరకాల పేర్లతో పిలువబడుతుంది. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. కోటాను కోట్ల సైన్యాలు, దేవదూతలు దేవుని దగ్గర ఉన్నారు. దేవుడు ఈ మాట అనటానికి కారణం, దూతలలో ఎవరో కుట్ర పన్నుతున్నట్టుగా ఆయనకు తెలిసిపోయింది. అది ఎప్పుడైతే తెలిసిందో ఆయన ప్రకటన ఇచ్చారు. ఏమని ప్రకటన ఇచ్చారు అంటే, ఆ రాబోచున్న లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చూడండి, సర్వ సైన్యములారా, నా లోకాన్ని నా పిల్లలు స్వాతంత్రించుకుంటారే తప్ప మీకిస్తాను, మీరు పరిపాలిస్తారు అనే ఆలోచన మీరు వదులుకోండి. యథార్థవంతుడు ఆయన ఆశ పెట్టడు. అలా అనుకున్న తండ్రి, ప్రకటించిన తండ్రి మనము రాకముందు కోటాను కోట్ల దేవదూతలు విన్న తర్వాత వాళ్ళలో విభజన ఆరంభమైంది. దేవదూతల్లో ఆ విభజన ఎంతవరకు వెళ్ళింది అని మనం బైబిల్ను ఆలోచిస్తే దేవునితో యుద్ధం వరకు వెళ్ళింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పరలోకం కూడా రణస్థలంగా మారిందా అంటే మారిందండి. ఎవరి కోసమో తెలుసా? మన కోసమేనండి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే, దేవుడు మనలను ఎంతో ప్రేమించాను అనే మాట మనం ఎప్పుడు చదువుకుంటాం. ఎన్ని కోణాల్లో ఎంతగా ప్రేమించాడో మనుష్యులు ఆలోచించటం లేదండి. దేవుణ్ణి చాలా ఈజీగా తీసుకుంటారు. ఒక కుమారుడు తన తండ్రిని ఈజీగా తీసుకున్నాడు అనుకోండి. స్నేహితులతో కలిసి తండ్రితో చెప్పకుండా వెళితే స్నేహితులు అడుగుతారు, మీ నాన్నతో చెప్పావా అని. మా నాన్నతో అవసరం లేదురా అన్నాడు అనుకో, ఆ కుమారుడు తండ్రిని లక్ష్య పెట్టడం లేదని అర్థం. ఈరోజు ఈ ప్రపంచ మానవ జాతి దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదండి. దేవునికి భిన్నంగా ఉన్నారని మనకు అర్థం అవుతుంది. కానీ అతని ప్రేమ చూస్తుంటే బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన చేసిన ప్రకృతిని కాదండి, మాటతో సృజించాడు ప్రకృతిని.
భూమి ఆకాశములు కలుగుగాక, వృక్షములు కలుగుగాక, జంతువులు కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక. మాటతోనే పుట్టుకొను జన్మనిచ్చాడండి వాటికి. మరి నీకు నాకు నేల మంటితో బొమ్మను చేశాడండి, మట్టి బొమ్మను చేశాడు. ఆ బొమ్మకు తనకు ఇష్టం వచ్చిన అవయవాలను, తనకు అవసరమైన అవయవాలను పెట్టాడండి. ఒక తల్లి కానీ తండ్రి కానీ బిడ్డను కనేటప్పుడు ఇద్దరూ మాట్లాడుకుంటారు. బాబు ఎలా ఉండాలని అనుకుంటున్నారండి అని భార్య అడిగితే, నీలాగే ఉండాలనుకుంటున్నాను అంటాడు భర్త. భర్త అయితే భార్యలాగా ఉండాలని, భార్య అయితే భర్తలాగా ఉండాలని, మంచి రంగులు ఉండాలని, మంచి కళ్ళతో రావాలని, మంచి ముక్కుగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారండి. వీళ్ళు ఎవరు అనుకుంటారు, వీళ్ళు ఏది ఇవ్వలేరండి అనుకుంటారు. ఆ రూపాన్ని ఇచ్చింది దేవుడండి. వాడనుకున్నట్టుగా ఇవ్వడండి ఆయన. ఆయనకు అవసరమైనట్టుగా మీకు ఇస్తాడండి, మర్చిపోకండి. దేవునికి అవసరమైనట్టుగా మీకు రూపం ఏర్పడింది. ఆయన పనుల కొరకు, నీవు నడవవలసిన త్రోవ కొరకు, నీవు చేయవలసిన పనుల కొరకు, నీవు చూడవలసిన సంగతుల కొరకు, వినవలసిన మాటల కొరకు ప్రతి అవయవము నీతి సాధనాలుగా ఉండాలని ఆయన తన కొరకు నిర్మించుకున్నాడు. చివరికి ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని మీలో ఉండటానికి ఇష్టపడ్డాడు. సొలొమోను కట్టించిన బంగారు దేవాలయంలో ఉండటానికి ఇష్టపడలేదు. ఉండలేను అని రిఫ్యూజ్ చేసాడండి ఆయన. నేను ఇందులో ఉండలేనయ్యా, మనుషులు నిర్మించిన కట్టడాలలో నేను ఉంటానని నువ్వు ఎలా అనుకున్నావు? కనుక నేను ఉండవలసిన మందిరాన్ని నేనే కట్టుకుంటాను. ఆ మందిరమే మానవ దేహం. ఆయన కట్టుకున్న మందిరమైన మన దేహంలోనే ఆయన ఉంటాడు. ఇదంతా మీకు తెలుసు, బైబిల్లో ఉంది. ప్రతి వచనము బైబిల్లో ఉంది. దేవుని మందిరమైన ఈ దేవాలయాన్ని ఏ విధంగా మనం మార్చుకున్నామో, దేవుడు ఎందుకు యుద్ధానికి సిద్ధపడ్డాడో మూలం ఇందులో మనకు కనబడుతుందంటే, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడవలెనో దానంతటిని ఎదిరించుచు, తానంతటికి పైగా వాడు ఎవడివాడు, ఎచ్చటివాడు, పరలోకములో రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇవ్వని ఆ తండ్రి తన పిల్లలకు కైవసం చేస్తాడన్న వార్త వినినప్పుడు పరలోకంలోనే దేవుణ్ణి ఎదిరించి యుద్ధం చేసిన సాతాను సైన్య సమూహాలు, యుగాలకు దేవతగా మనుష్యుల హృదయాలలో దేవుడు కట్టిన దేవాలయమైన మీ దేహాలలో చొరబడ్డాడు. ఎవరికి తెలుసండి మాయ? ఎవరికండి తెలుస్తుంది మాయ? ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడవలనో దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు
తానే దేవుడునని తన్ను గనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎప్పటి మాట అండి ఇది? మన బ్రతుకులు ఎందుకు ఇలా బజారు పోలయ్యాయో, మన బ్రతుకులు ఎందుకు ఇంత భయంకరంగా మారిపోయాయో అని ప్రపంచ మనుష్యులు, దేవుని పిల్లలు ఆలోచించటం లేదండి. ఈరోజు దేవుని ముసుగులో జరగకూడని ఎన్నో దురాగతాలు జరగటం ప్రతిరోజు మనం చూస్తున్నాం. అంటే నీ పిల్లలకు పరలోకం ఇస్తావా? మాకు ఆ లోకాన్ని ఇవ్వవా? వాళ్ళు ఎలా ఈ లోకానికి వస్తారో మేము చూస్తాం. అదండి ప్రతిజ్ఞ సాతానుది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై క్రైస్తవులారా, దేవుడు నమ్మిన వారులారా, దేవుడు కట్టిన దేవాలయములారా, నిబ్బరంగా మెలకువగా ఉండండి. మీ విరోధి అపవాది, మీ విరోధి పరలోకంలో యుద్ధం ఎందుకు చేసిందో తెలుసా? ఆ లోకాన్ని నేను మీకిస్తానని. భవిష్యత్తు చెప్పాడు మీకోసం, భవిష్యత్తు గ్రంథాన్ని వ్రాయించాడు మీకోసం. ఆ లోకం దానికి ఇవ్వలేదని మీ దగ్గరికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడో తెలుసా? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వెతుకుతున్నాడంటే అర్థం ఏంటి? దొరకని దాని కొరకు వెతుకుతారు ఎవరైనా. బాగా వినాలి, దొరకని దాని కొరకు వెతుకుతారు ఎవరైనా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో వెతుకుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూర్చున్న వారిలో వెతుకుతున్నాడు అంటే అర్థం ఏంటి? మనం అందరం దొరికిపోయేవనా? ఆలోచించండి ఒక్కసారి. 750 కోట్ల మందిలో వాడు వెతుకుతున్నాడంటే అందరినీ మింగేశాడు. అందరినీ మింగేశాడండి. బియ్యంలో రాళ్ళు వేరుతాం, ఎందుకంటే బియ్యం ఎక్కువగా ఉంటాయి, రాళ్ళు తక్కువగా ఉంటాయి కనుక. అవునా? బియ్యం ఎక్కువగా ఉంటాయి, రాళ్ళు వెతుకుతారు. మింగేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మింగబడవలసిన వాళ్ళని వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది భూమి మీదకి వచ్చిందో పరలోకము నుండి ఒక వార్త బయలుదేరిందండి. ప్రకటన గ్రంథం ఇందాక మీరు చూశారు, 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా, మీరు హ్యాపీగా ఉండండి. శని, దరిద్రత, దయ్యం మిమ్మల్ని వదిలేసింది. ఎందుకంటే పడద్రోయబడింది, యుద్ధంలో ఓడిపోయింది, అది కిందకు త్రోసివేయబడింది. చూడండి, ఆ పైనే త్రోసివేయబడిందని మనకు కనబడుతుంది. 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వానికి స్థలము లేకపోయింది. 12వ వచనం. ఎక్కడికి వచ్చేసారో అక్కడి నుంచి. 12వ వచనం ఎక్కడికి వచ్చేసారంటే, అందుచేత పరలోక నివాసులారా, మీరు ఆనందంగా ఉండండి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఇన్ని గ్రహాలుండగా, ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలుండగా
ఎందుకండి ఈ భోగు దగ్గరికి వచ్చిందంటే అక్కడ దేవుని పిల్లలు ఉన్నారు కనుక. ఏమంటే ఎన్ని కోటాను కోట్ల నక్షత్రాలండి, అక్కడికి ఎక్కడికైనా పోయి ఉండొచ్చుగా. సాతానుకు విశ్రాంతి కావాలన్నప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? దానికి కూడా విశ్రాంతి, ఎందుకంటే ఓవర్ టైం చేస్తుంది. ఇప్పుడు ఓవర్ టైంలో ఉంది అది. ప్రభు వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి. మింగేయాలి, ఉన్నవాళ్ళు కూడా మింగేయాలి. నేను పరలోకంకి ఎవరు వెళ్ళకూడదు, నా వెళ్ళిపోవడం పాతాళానికి. నేను ఎక్కడికి వెళ్తుందంటే నీళ్లు లేని చోటికి వెళ్తాదటండి. దయ్యాలు ఎక్కడ తిరుగుతాడో తెలుసా? దయ్యాలంటే దురాత్మలండి. దేవదూతల్లోనూ గింటి వేయబడిన వారు దురాత్మలవే. దేవదూతల్లో గింటి వేయబడిన వాళ్ళు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఒకప్పుడు. యేసుప్రభు చెప్తాడండి ఇది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఆ మనిషిని వదిలిపోయిన తరువాత విశ్రాంతి వెతకుచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. అంటే దానికి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? నీరు లేని చోట. నీరు లేని చోట ఎందుకు దానికి విశ్రాంతి? మనుషులు ఉండరు కనుక. అక్కడ మనుషులు ఎక్కడుంటారు? ఫస్ట్ సివిలైజేషన్ ఎక్కడొచ్చింది ప్రపంచ చరిత్రలో? నైలు నాగరికత. ఎందుకు? నైలు నది ప్రవాహం ఉన్న చోట, నది పారివాహక ప్రాంతాల్లోనే మనుషులు చేరతారు. నీళ్లు ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు. బాగా వినాలి మీరు. చాలా కాలం ఆలోచించానండి, ఎడారులు ఎందుకు దొరుకుతుంది ఇదని. నీరు లేని చోట అపవిత్రాత్మ మనుష్యుని వదిలిపోయిన తరువాత విశ్రాంతి వెతుకొచ్చు నీరు లేని చోట్ల తిరుగుతుంది అది. ఎందుకంటే అక్కడ మనుషులు ఉండరు కనుక హ్యాపీగా తిరుగుతుంటుంది. అక్కడ మనుషులు కనబడితే ఎవరో ఒకరిలో దూరిపోతుంది. పాపం అలసిపోయింది, ఆ ఇంటి వాడిని నాశనం చేసేసింది. రెస్ట్ లేదు దానికి, కంటిన్యూ వర్క్ దానికి. మరి గ్రహాల్లోకి వెళ్ళాలంటే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంది పైకి, అంతే. విశ్రాంతి పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళా వచ్చి ఎవడ కనబడితే వాడిలో వెతుకుతూ దూరిపోద్ది, అంతే. కిందకు వచ్చింది, వెతుకుతుంది, విశ్రాంతికి పైకి వెళ్తుంది. అందుకే వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉంటాడట? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎక్కడి నుంచి వేసాడట డేక కొన్న మన మీద? ఆకాశం పైకి వెళ్ళిపోయాడు. ఎవడు మరీ భక్తిగా ఈ మధ్య చెలరేగిపోతున్నాడు అని చూస్తున్నాడు. వీడిని ఎలాగైనా మనం వేసేయాలి. రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఉగ్రవాదాలు, దందాలు, మాఫియాలు, హంతకులు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి ప్రపంచం అంతటా. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ప్రపంచం అంతటా. ఎవరైనా ఖాళీగా ఉంటారండి? ఎవ్వరూ ఖాళీగా ఉండరు, అందరూ బిజీ. ఎవరి పని మీద? గాలిని పట్టుకోవడానికి తిరుగుతున్నారు వాళ్ళు. మన గురించి దేవుడు మరి సహాయం చేయలేడా? చేయడు. మరి మీ ప్రతాపం ఏదో మీరు చూపించాలిగా. వాయుమండల సంబంధి వాడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆర్డర్స్ జారీ చేస్తున్నాడు. అవనిగడ్డ మన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ? మన పార్టీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సభలకు రాకుండా ఆపేసే బాధ్యత మీదే. వెళ్ళండి. చూసారా? ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 పైసలు వాళ్ళ జోబీలు ఉంచి ఇక్కడ రాకుండా చూడండి. ఆ బాధ్యత నీది. సమయము తనకు కొంచెమేనని ఎరిగి బహు క్రోధము గలవాడై
మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. సముద్రమా భూమి మీకు శ్రమ. సముద్రమా భూమి అంటే అర్థం ఏంటి? సముద్రానికి ఏమి శ్రమ, భూమికి ఏమి శ్రమ? ఇక్కడ ఉన్న వాళ్ళకి శ్రమ. ఎందుకంటే మిగతా గ్రహాల్లో సముద్రాలు లేవు. ఎవరి మాటలు నమ్మకండి. మిగతా గ్రహాల్లో జీవులేవు లేవు. ఉన్నా బాగున్న ఈ సైతాన్లన్నీ అక్కడ పోయేవి, మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఎవ్వరూ ఎక్కడా లేరు. జీవి అనేది, బుద్ధ జీవి అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ విశ్వంలో. మీరెవ్వరి మాటలు నమ్మకండి. చంద్రగ్రహం మీద మనకు ఒక ఏదో కనిపించిందని రకరకాల భూత కల్పనలు, మాయ మాటలు చెప్తారు. ఎవరి మాటలు నమ్మకండి మీరు. ఎందుకంటే మానవ నివాస యోగ్యమైన గోళము ఒక్కటే, అది భూగోళం. దట్ ఈస్ బైబిల్ సేస్. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడుతున్నాయి అవన్నీ. ఎన్నండి బాబు, ఎన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలు నడిపింపబడుతున్నాయి. అందులో పాలపంత నక్షత్ర మండలం కూడా ఒకటి నడిపింపబడుతుంది. అందులో సూర్య కుటుంబం అనేది ఒకటి ఉంది, పాలపంత నక్షత్ర మండలంతో కూడా అది నడిపింపబడుతుంది. సూర్య కుటుంబంలో 3వ గ్రహం భూమి అనేది ఉంది. ఆ భూమి మొత్తం విశ్వానికే సెంటర్ పాయింట్లో ఉంది. ఆ భూమి ఉండడానికి కారణం దేవుని కుమారుల్ని ఇక్కడ పెట్టాడు, తీసుకొచ్చి దాచాడు. అది సరిగ్గా మన దగ్గరికే వచ్చింది. ఎక్కడ ఎవ్వరూ లేరు దానికి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకూడదు. తనకు దక్కని ఆ లోకాన్ని తన పిల్లలకు ఎలా ఇస్తాడో చూద్దాం. అబ్బో, చాలా చెడ్డదండి అది. మరి దేవుడు అనుమతి ఇవ్వటం ఏమైనా బాగుంటుందా అని మీరు అనుకోవచ్చండి. ఆయన చాలా రోషం గలవాడు కదండి. ఆయన కూడా శత్రువు దగ్గర మన గురించి చెప్తాడండి. ఆయన మీకు తెలుసా? నా కుమారుడైన యోబు తెలుసా నీకు అని అడిగాడు. ఎందుకు తెలీదు? తమరు చుట్టూ కంచె వేసి బాగా పోషిస్తున్నారు అన్నీ ఇచ్చి. మీ మీద భక్తి కాకపోతే నా మీదకి ఎలా అవుతుంది భక్తి? అతనికి ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడండి. అలాగా ప్రాణం తప్ప ఏం చేస్తావో చేయిపో అన్నాడు. దేవుని అనుమతి లేకుండా ఏ దెయ్యము కూడా మనిషి దగ్గర రావడానికి, మనిషిని టచ్ చేయడానికి దానికి పవర్ లేదండి. ప్రతిదీ దేవుని దగ్గర అనుమతి తీసుకుంటుంది. మనం శ్రమల పాలైనా, కష్టాల పాలైనా, రోగాల పాలైనా దేవుని వలన మనం పరీక్షింపబడుతున్నామని మాత్రం అర్థం చేసుకోండి. దేవుని తృణీకరించకండి. నా కొడుకు ఎంత గొప్పోడు అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలనుకుంటున్నాడు మన తండ్రి. తండ్రి గొప్పవాడు కదండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక ఈ పోరాటంలో మనం గెలవాలండి. మనం గెలవాలి. మన దేవుణ్ణి గెలిపించాలి. మన తండ్రిని గెలిపించాలి మనం. దేవుడు కోరికది. దేవుడు కట్టుకున్న దేవాలయం అనే యేసు దేహాన్ని నలుగగొట్టాడండి. రక్తసిక్తమైందండి. మాంసం ముద్దగా మారిపోయిందండి. ముళ్ళ కిరీటంతో మెదడులో ఉన్న రక్తం అంతా కారిపోయిందండి. రక్త బిందువు లేక నీటి చుక్క కూడా పడిపోయిందండి. దేవుడు ఆరాధింపబడే స్థలం యేసుదేహం కాదంటారా? దేవుడు ఆరాధింపబడే స్థలం అదేనండి. ఆరాధన అలాగే ఉంటుందండి. నీ శరీరము దేవుని కొరకు అంకితం అయిపోవాలండి. ఆరాధింపబడు స్థలం. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి, ఎన్ని రోగాలండి. ప్రతి దేహం ఆయనే చేశాడండి. ఆ దేహంలో ఆయన ఉంటాడండి. ఆ దేహంలో ఆరాధింపబడే దేవుణ్ణి లేకుండా తోసిందండి.
ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడినని కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఈరోజు అనేక మంది సమాజానికి చీడపురుగులుగా మారిపోతున్నారంటే వాడిలో కూర్చున్నది సైతానండి. అందుకే దేవుడు చెప్పాడు 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 సమాజంతో. ప్రవక్తలు, పితరులను పంపాడు, ప్రవక్తలను పంపాడు, దైవజనులను పంపాడు, కడకు యేసును పంపాడు. అందరినీ చంపేశారండి, వాళ్ళు అందరినీ చంపేశారు. ప్రారంభ సంఘాన్ని చెదరగొట్టారండి, సమరయ గలిలయ ప్రాంతాలకు పారిపోయారండి, క్రైస్తవ్యాన్ని హతమార్చారండి. 1900 సంవత్సరాలు చరిత్ర, క్రైస్తవ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందండి. జాన్ గూటన్బర్గ్ మహనీయుడు పుట్టాడండి. 1600 సంవత్సరాల్లో బైబిల్ని ఒక పుస్తకంగా మార్చాడండి. ప్రథమ ముద్రణ యంత్రం మీద ప్రప్రథమంగా ముద్రింపబడిన ఏకైక పుస్తకం ది బైబిల్. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్. అన్ని పుస్తకాలు ఇంచుమించు సుమారు 12,000 భాషల్లోకి తర్జుమా అయిందండి. ప్రతి లిపున్న ప్రతి భాషలోకి ట్రాన్స్లేట్ చేయించాడండి. ఈ పుస్తకం ఇన్ని భాషల్లో ట్రాన్స్లేట్ అవ్వలేదండి. ఎందుకు చేయించాడో తెలుసా? ప్రజలకు తెలియాలి నా గురించి. దేవదూతలందరూ రెండు కాళ్ళను కప్పుకొని, శరీరాన్ని ముఖాన్ని కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే మనశ్శాంతి లేక నలిగిపోయిన కన్న తండ్రి నోట ఒక భయంకరమైన మాట వచ్చిందండి. రాజాది రాజా, రాజా మార్తాండ, రాజ వీరాని రాజును పొగుడుతుంటే రాజు పొంగిపోతుంటాడండి. మన రాజుల చరిత్రలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన మాట చూడండి ఒక్కసారి. ఆయన మాట వింటే నిజంగానే మన కడుపు కరిగిపోద్దండి, మన హృదయం మండిపోద్దండి. ఇంతమంది కోటాను కోట్ల దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు నిలవబడడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదండి. అక్కడ శరీరం కనబడ్డానికి కూడా దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదండి అక్కడ. అప్పుడు దేవుని నుంచి నోట నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు వాళ్ళేమో గాన ప్రతిగానాలు చేస్తే నేను ఎవరిని పంపాలి భూలోకానికి నా పిల్లల దగ్గరకు? మా నిమిత్తము ఎవరెళతారో? ఈ గాన ప్రతిగానాల్లో మర్చిపోలేదా మనల్ని? లేదండి, వాళ్ళు సేవకులండి. మీరెవరండి? కుమారులండి. మీరు వారసులండి, వాళ్ళు పరిచారకులండి. మీరు వారసులండి, వాళ్ళు పరిచారకులండి. వారసులైన నా పిల్లలు నాకు కాకుండా పోయి అందరినీ, నేను పంపిన వారిని అందరినీ చంపుతున్నారే, మా నిమిత్తము ఎవరు వెళతారో అని అడిగితే యెషయా గారు అంటున్నారు, ప్రవక్త అయిన యెషయా, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను. ఐ ఆమ్ హియర్ మై లార్డ్. నేనున్నాను తండ్రి, నేనున్నాను. ఇలాంటి మాటలన్నీ బాహ్య ప్రపంచానికి తెలియటానికి 1600 సంవత్సరాల తర్వాత మొదటి 100 సంవత్సరాలలో సంఘం ఆరంభమైంది. అపోస్తులు స్వైర విహారం చేశారు. ఆ తర్వాత అందరూ చనిపోయారు. సంఘం నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది. వాక్యాన్ని సమాధి చేశారు వాళ్ళు. మరలా 1600 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముద్రింపబడిన చర్మపు కాగితాలన్నీ ఒక చోట చేర్చారు. బైబిల్గా ముద్రణ జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి దేవుడు ఎందుకంటే సూర్యుడు అస్తమించిన రాజ్యంగా చేశాడో ఆ టాప్ సీక్రెట్ మీకు తెలుసా? అదే రాణికి రాశానండి ఉత్తరాన్ని, ప్రిన్స్ చార్లెస్కి రాశానండి ఉత్తరాన్ని. రవస్తమించిన సామ్రాజ్యం అని నీకు పేరు వచ్చింది అనుకుంటున్నావే, ఆ పేరు నీది కాదు.
మిమ్మల్ని ప్రపంచ దేశాలన్నింటినీ మీ చేతికి ఎందుకు అప్పగించాడో తెలుసా? బైబిల్ ప్రపంచ దేశాలకు వెళ్ళాలని దేవుడిచ్చిన అధికారం మీకు. అది మీ వలనే ప్రపంచ దేశాలకు బైబిల్ పంచబడింది. చాలు. అలా పంచబడిన బైబిల్ ప్రపంచ మానవుల చేతికొచ్చింది. ఎంతమంది ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నారు, ఎంతమంది ఆయన మనస్సును అర్థం చేసుకున్నారు? లేదండి. ఆయన ఆలోచన సమసిపోయిందండి. ఆయన ఆలోచన జనం మరిచిపోయారండి. బైబిలుగా ఉండిపోయిందండి. బైబిల్ భద్రపరచబడిపోయిందండి ఎవరిళ్లల్లో అక్కడ. కానీ ఆయన మనసు ఎవరికి తెలిసిందండి? ఆయన గురించి ఎవరున్నారో, నేనున్నాను తండ్రి అని ఎవరు వచ్చారండి ప్రపంచవ్యాప్తంగా? మనలందరినీ విభజించిందండి. బైబిల్ చేతికొచ్చినా మనలందరినీ విభజించిందండి. ఈవేళ పాస్టర్స్ అందరూ వచ్చారండి. రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ అండి. దైవజనులందరికీ దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని దీవించాలండి. ఈరోజు నేను చేస్తున్న ఈ మహాయుద్ధంలో రతిరథ మహారథులు సంఘ కాపరులేనండి, సంఘ పెద్దలేనండి. వీళ్ళందరూ ఒక త్రాటి మీదకి వస్తే ప్రపంచాన్ని తలక్రిందులు చేయొచ్చండి. నాకంటే ముందుగా అది వచ్చేసిందండి. సంఘాల్లో ప్రవేశించిందండి, విడగొట్టిందండి. నువ్వు వేరు అని గీతలు గీసేసిందండి. నీకు మాకు సంబంధం లేదండి. మీరెవరో మేమెవరో అన్నారండి. ఎంత పని మళ్ళా దిగిపోయిందండి మన మధ్యకి. ఇది ఈరోజు జరిగింది కాదండి. ఒకడు పౌలు వాడనని, ఒకడు కేపా వాడనని, ఒకడు అపోల్లో వాడనని, ఒకడు క్రీస్తు వాడనని చెప్పుకొని వచ్చున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఆనాటి పౌలు ఆ పరంపర నిజంగా ఎంత చక్కటి ఉదాహరణలు చెప్పినా, ఆ రోజు సంఘాల్లో జరుగుతున్న లోపాలు చెప్పినా అన్నీ మన మనోనేత్రాలకు తాకకుండా ఆపేసిందండి. దేవుని పిల్లలారా, దేవునికి కోపం రాదా? సంతోష్ చెప్పాడు అదే. ఈరోజు సౌత్ ఇండియా ఎంత బాగా ఉండడానికి కారణం, ఆ దేశంలో చివరికి 10 మంది ఉన్నా కాపాడుతావా? ఆ రాజ్యంలో తండ్రి అడుగుతున్నాడు, 10 మంది ఉన్నా కాపాడుతావా? ఓకే, దిస్ లాస్ట్ వర్డ్, కాపాడుతాను, ఇంక నువ్వు ఇంకా బేరం పెట్టద్దు అన్నాడు. అయినా అంతమంది లేరండి, 10 మంది కూడా లేరండి. లోతు, ఆయన భార్య, 2 కూతుళ్ళు. అగ్నిగంధకాలు ఆకాశం నుండి పడడం ప్రారంభమయ్యాయండి. చరిత్రను ఒక్కసారి మనం వెనక్కి చూస్తే ఆ దేశంలో ఎవరెవరు ఉంటే కాపాడుతానండి? యోబున్నా, నోవాహున్నా, దానియేలున్నా కాపాడుతాను. లేదు, ఒక్కరొక్కరే ఉన్నా వాళ్ళని మాత్రం కాపాడుతూ మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తారన్నాడు. ఎందుకు ఆ నిర్ణయాలకు వస్తున్నాడు? అందరూ దాని మాయలో పడి మోసపోతున్నారు. నిజంగా చరిత్రలోకి మనం ఒకసారి వెళితే ఒక మంచి మాట దేవుడు రాయించాడండి. ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం. దేశములో సైన్యములకు అధిపతి యెహోవాకు పని ఉన్నది. దేశంలో పనుందా? ఈరోజు మన భారతదేశంలో పనుందండి. మన భారతదేశంలో పనుంది. అది నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ పని ఉంది దేవునికి. దేశములో సైన్యములకు అధిపత్యగు, ఏ సైన్యం అండి ఇది? చూద్దురుగానే ఆయన సైన్యాన్ని. దేశములో సైన్యములకు అధిపత్యగు మన పరలోకపు తండ్రికి పని ఉన్నది. తన ఆయుధశాలను తెరిచి తన కోపము తీర్చు ఆయుధములు వెలుపలికి తెచ్చిచున్నాడు. తన కోపమును తీర్చు ఆయుధములు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను.
ఆయన ఆయుధశాలలో ఉన్న ఆయుధాలు ఇలాగే ఉంటాయి, చాలా భయంకరమైనవి. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాటలు నెరవేరే కాలం ఇది. మిమ్మల్ని బట్టి ఈ దక్షిణ భారతం కాపాడబడాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడుగాలి తుఫానులతోను దహించు అగ్నిజ్వాలలతోను సైన్యములకు అధిపతియగు మన తండ్రి దానిని శిక్షిస్తాడు. ఏ దేశం అయితే నేరం చేస్తుందో